ఉన్నారు అందరూ? నేను ఇవాళ మీకు ఒక కొత్త చింతకాయ చూపిస్తా. ఇది చింతకాయ కదా, దీంట్లో కొత్త ఏముంది అని అనొచ్చు మీరు, కానీ ఇది ఎంతమందికి ఫేవరెటో ఫస్ట్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఏమైందంటే నిన్న మా అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు ఇలా చింతకాయలు తెచ్చారు. యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయి, అవి పొద్దున కొంచెం చట్నీ చేసినాం మీకు చూపించాలి అని. లాస్ట్ టైం కూడా తెచ్చారు, 9 days బ్యాక్ తెచ్చారు. అవి నాకు చేయడం రాదని చెప్పేసి పక్కకు పెట్టేసిన. మళ్ళీ నిన్న వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చారు. అయితే ఇవేంటి తెలుసా, ఇది పింక్ చింతకాయ. అయితే నేను ఇది చూడడం ఫస్ట్ టైం అనమాట. చూడండి చింతకాయ అంతా ఇక పింక్ ఉంది. నేను ఇది చూడడం ఫస్ట్ టైం. అసలు ఇలా ఉంటుందని కూడా తెలియదు. గూగుల్లో సెర్చ్ చేస్తే ఏదో పిగ్మెంట్ వల్ల చింతకాయ అలా అవుతుంది అని ఉంది. అయితే ఇది యాక్చువల్ చెట్టు మొత్తం ఇట్లానే ఉందంట, పింక్ ఉందంట. చట్నీ చేస్తే కూడా ఎలా అయిందో మీకు చూపిస్తా ఆగండి. ఇట్లా మొత్తం పింక్ కలర్లో అయింది. అన్నంలో కలిపితేనైతే రెడ్ ఉంది మొత్తం అంతా. కైండ్ ఆఫ్ బీట్రూట్ కర్రీ అన్నంలో కలిపితే ఎట్లుంటుందో సేమ్ అట్లుంది. ఇది ఎంతమందికి తెలుసు మీకు చింతకాయ ఇలా ఉంటుందని? తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా చూస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయితే నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం. వాళ్ళు తెచ్చినప్పుడు కూడా పింక్ చింతకాయ అదేంది అన్న అట్లా అనమాట. చూడండి అన్నీ అట్లే ఉన్నాయి అట్లా. సో ఇవి మీరు ఇంతకుముందుకు చూసుంటే కమెంట్ చేయండి, లేదంటే ఫస్ట్ టైం చూస్తున్నా కూడా నాకు చెప్పండి. యాక్చువల్లీ ఇవి ఎందుకు ఇలా ఉంటాయో కూడా నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి.